హాయ్ అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సేమ్యాలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు హాట్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే సేమ్యాను ఒక 50% ఉడికే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మిల్క్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాలు పొంగేటప్పుడు షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ మరియు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ పాయసం రెడీ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.